ఎన్డీఏపై మహాలౌకిక కూటమి దాడి ముమ్మరం చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హామీలతో కూడిన విమర్శనాత్మక వీడియోను విడుదల చేసింది. నల్లధనం వెనక్కి తీసుకురావడం, ధరల అదుపు వంటి అంశాలన్నింటినీ అందులో పేర్కొన్నారు. భాజపా దార్శనిక పత్రాన్ని విడుదల చేయకముందే దీన్ని బయటకు తీసుకొచ్చారు. బీహార్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఏ అవకాశం చిక్కినా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. బహిరంగ సభలతో పాటు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం ముమ్మరం చేసిన పార్టీలు యువతను, ఉన్నత వర్గాలను ఆకట్టుకునేందుకు సామాజిక మాధ్యమాలు, చరవాణీలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. బీహార్లో గత, ప్రస్తుత పాలకులపై విమర్శలు చేస్తూ తాము చేయబోయే కార్యక్రమాలు ప్రజల ముందు ఉంచేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. దీనికి దీటుగా బదులిచ్చేందుకు మహాలౌకిక కూటమి ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే 2014 సాధారణ ఎన్నికల్లో ప్రజలకు మోదీ ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాలేదని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా ఓ వీడియో సందేశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. हमें वोट के लिए बरगलाया गया, बड़बोले भाषण और झूठे वादों से। अरे मोदी जी तो बरगलाने वाले हैं, कब अच्छे दिन आने वाले हैं, कब अच्छे दिन आने वाले हैं। మంచి రోజులు వస్తాయని విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి భారతీయుడికి 15 నుంచి 20 లక్షలు పంచిపెడతామని, సాగు వ్యయం కన్నా కనీసం 50% ఎక్కువ కనీస మద్దతు ధరను రైతులకు కల్పిస్తామన్న హామీ ఇంతవరకు అమలు కాలేదని వివరించారు. సరుకులు, సేవల పన్ను, భూసేకరణ వంటి కీలక అంశాలపై ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పులను ఇందులో తెలియజేశారు. हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए भी मिल जाएगा। ऐसे बड़बोले भाषण चुनाव के पहले बहुत किया करते थे मोदी जी। अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल के भाव कम होने के बाद भी पेट्रोल की कीमतें बढ़ा रहे हैं और हमारी गृहस्थी का तेल निकाल रहे हैं। 10 నిమిషాలు ఉన్న ఈ వీడియోను జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పట్నాలో విడుదల చేశారు. ఎన్నికల దార్శనిక పత్రాన్ని విడుదల చేయడానికి ఓ గంట ముందే ఈ వీడియోను ప్రజల ముందు ఉంచారు.